ఇంక ఇది లాస్ట్ వీక్ మన వీడియోస్ డీటెయిల్స్ 4 వీడియోస్ 18 షార్ట్స్ అప్లోడ్ చేశాను. షార్ట్ ఫీడ్ నుండి చూసారు, యూట్యూబ్ సెర్చ్ చేసి చూసారు, యూట్యూబ్ హోమ్ నుండి చూసారనమాట. ఇంకా ఈ 3 వీడియోలు బాగా రన్ అయినాయని చూపిస్తున్నారు. షార్ట్ లాగులు అన్నీ కలిపి 32 షేర్స్ అయినాయి. పర్వాలే, లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నేను ఎవ్రీ వీక్ మీకు ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరన్నా చెప్తున్నారండి వీడియోస్లో ఎంతసేపు లైక్ చేయండి, షేర్ చేయండి అంటారు. నేను మాత్రమే థ్యాంక్స్లు చెప్తున్నాను. కానీ అయినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. వీడియోలు మాత్రం చూస్తూనే ఉన్నారు. ఎవరు చూడకుండా నా వీడియోలు ఎలా రన్ అవుతాయి చెప్పండి. ఒక ఇది టీవీ అన్ని స్టిక్కర్లు వేసి పెట్టుకున్న, కొత్తవి తెచ్చుకున్నాను కదా, ఈ గాజు సీసాలకంతా పగిలిపోతాయని వేసుకోలే. మా పాప అయితే మళ్ళీ వేయమ్మా, అవి 100 పీసులు ఉన్నాయి స్టిక్కర్లు అని. 100 పీసులకు ఒక్క పెన్సిలు ఎక్కడన్నా న్యాయమా చెప్పండి. మళ్ళీ అది వేరేది మార్చినామనుకో తుడుపుతాము, మళ్ళీ రాస్తాం. అందుకనే కన్ఫ్యూజ్ అయ్యే వాటికే నేను రాసుకుంటాను. స్టిక్కర్ ఉన్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చట్నీ పప్పులు ఇవన్నీ కనుక్కుంటాం ఈజీగా, వాటికి రాయనక్కర్లే. అలా కొన్ని స్కిప్ చేయొచ్చు స్టిక్కర్ ఉన్నా కానీ. పచ్చళ్ళకు వీటికి అంతా రాసుకుంటాం మూత తీయకముందే. ముందు స్టిక్కర్లు చూడండి, అది పక్కన పెట్టాను కదా, ఈ టపర్వేర్ మీద ఉండేటివి అప్పుడెప్పుడో పెట్టిన స్టిక్కర్లు. వాష్ చేసినా పోవండి, కొనుక్కోండి. చాలామంది పేపర్ మీద రాసి సెల్లో టేప్ వేసి పెట్టుకుంటారేమో. ఒకప్పుడు అలా పెట్టుకున్నా బాగుంది, ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. డబ్బాకు కూడా అందంగా ఉంటుంది. ఇదంతా మా కాఫీ షెల్ఫ్ అండి. ఇంకా ఒక్క పెన్సిలే కనుక అన్నిటి మీద రాయను అప్పుడప్పుడు, కానీ అన్నిటి మీద అంటించేసుకుంటున్నా. అంటే ఇవన్నీ కొన్న సీసాలు కాదు ఇవి, బట్ మా కాఫీలకు ఇట్లా ఈ నెస్కేఫ్లకు వచ్చినాయి. మా పిల్లలు కంటిన్యూ నెస్కేఫ్ వాడుతూ ఉంటారు. దేనికంటే బ్లాక్ కాఫీ తాగటానికి, కేక్కు, వాళ్ళు ఇంకా మిల్క్ షేక్స్కు రకరకాలు వాడతారండి వాళ్ళు. నేనేం పట్టించుకోను. మళ్ళీ నిద్ర రాకుండా బ్లాక్ కాఫీకి సపరేట్ అంట ఉంటుందంట. మళ్ళీ బ్లాక్ టీ కూడా ఒకటి సపరేట్ పౌచెస్ కొనుక్కున్నారు వాళ్ళు. వేరేవి నావి తాగుతారు, మళ్ళీ వాళ్ళవి కూడా తాగుతుంటారు అన్నమాట. గ్రీన్ టీ తెచ్చుకుంటారు. రకరకాలు కాఫీ పిచ్చోళ్ళు మా వాళ్ళు అంతా.